సండే ఏదో హ్యాపీగా పడుకుందామంటే అది కూడా జరగదనమాట. రాసి పెట్టలేదు, ఏం చేస్తాను చెప్పండి. వీడికైతే ఈరోజు కరాటే అవార్డింగ్ టెస్టింగ్ ఉంది. సో డెఫినెట్లీ తీసుకొని వెళ్ళాలి, ఎందుకంటే వైట్ బెల్ట్ నుంచి ప్రమోట్ అయ్యి ఎల్లో బెల్ట్కి వెళ్తాడనమాట. సెల్ఫ్ డ్రైవింగ్ కన్నా ఏదైనా వెహికల్ బెస్ట్ అని చెప్పి ఆటో అయితే బుక్ చేసుకున్నాం, ఎందుకంటే నాకు ఆటో ఒక్కటే పడుతుంది అనమాట. హైవేలో అయితే స్కూల్ ఉంది, డాన్ బాస్కో స్కూల్. సో మేమైతే అలా స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం. ఎక్కడ చూసినా లారీలు చూస్తే నాకు ఒక నెగిటివ్ థింకింగ్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే లారీ డ్రైవర్స్ మీద నాకు ట్రస్టింగ్ అనేది అస్సలు లేదు. సో కాస్త భయం అనమాట. అలా వెళ్తూ రేష్మి కంపెనీ కూడా వచ్చేసింది. మా కరక్పూర్లో రేష్మి కంపెనీ చాలా పెద్దదనమాట. లెదర్ అండ్ ఐరన్ రెండు అక్కడ తయారవుతుంటాయి. ఫుల్ పొల్యూషన్ అయితే అయిపోతుంటుంది ఆ చుట్టుపక్కల. ఫ్యాక్టరీస్ అన్నాక పొల్యూషన్ నార్మల్ కదా, అది ఇంకా చెప్పలేము. సో ఆ పొల్యూట్ ఏరియాలోనే ఈ స్కూల్ కూడా ఉన్నదనమాట. పిల్లలు పాపం అక్కడ ఎలా చదువుతున్నారో. సో 45 మినిట్స్ తర్వాత ఫైనల్ స్కూల్కి అయితే వచ్చేస్తాం. స్కూల్ మాత్రం నార్మల్గా లేదండి, చాలా అంటే చాలా బాగుంది. స్కూల్ మొత్తం తిరగాలి అంటే మనకు ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అయినా పడుతుంది, అంత పెద్ద స్కూల్ అనమాట. సో పిల్లలందరూ స్కూల్లోకి వెళ్ళగానే వాళ్ళకి కరాటే వార్మప్ అయితే చేయిస్తున్నారు. నేనైతే స్కూల్ మొత్తాన్ని వీడియో తీస్తున్నాను. చిన్నప్పుడు డేస్ గుర్తొస్తున్నాయి కదా గాయ్స్. ఎంత బాగుందంటే ఏ మాటకి మాట స్కూల్. సో వీళ్ళు కరాటా చేసి వీళ్ళకి ఆకలేస్తుందో లేదు, కానీ వీళ్ళని చూసి నాకైతే చాలా ఆకలేస్తుంది అనమాట. నేను కొంత ఫుడ్ని అయితే పట్టుకొని వెళ్ళాను. సో మొత్తం తినేస్తున్నాను. వీళ్ళకి ఎగ్జామ్ కూడా ఇక్కడ స్టార్ట్ అయ్యింది. నాన్ వెజ్ లేదు. లోపల క్యాంటీన్స్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. మంచిగా డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోవచ్చు. నేనైతే టీ కూడా తాగేసాను, స్వీట్ కార్న్స్ తీసుకున్నాను. అవన్నీ తింటూ ఇంకా ఫైనల్ మిగిలింది ఫ్రూటీ మాత్రమే. ఇంకా దాన్ని ఎందుకు వేస్ట్ చేయాలనేసి ఫ్రూటీ కూడా తాగేసాను అనమాట. సో వీళ్ళకి ఇప్పుడు అవార్డింగ్ టెస్టింగ్ అనమాట. సో డాన్ బాస్కో స్కూల్ ఇదంతా స్విమ్మింగ్ పూల్ అనమాట. సూపర్గా అనిపిస్తుంది. నాడు దీని మీద నాడు అది వాటర్, అది మిడిల్. మేము స్విమ్మింగ్ పూల్కి వచ్చాము గాయ్స్. మనం ఇక్కడ బట్టలు కూడా ఉతుక్కోవచ్చు, చూసారా? స్కూల్ తరపున స్విమ్మింగ్ పూల్ ఎంత పెద్దదిరా బాబోయ్. ఏంటో ఫెసిలిటీస్ అనమాట. అప్పుడే నేను ఎత్తుకోవట్లేదు. ఇంక ఇలాంటి స్విమ్మింగ్లో నేనైతే ఎత్తుకోవడతాను నా మొహం. ఇక్కడికి వచ్చంట ఈత అనిపిస్తుంది గాయస్. అమ్మా నేను పిల్లలది పెద్దవాళ్ళది. ఇంట్లోకి వెళ్ళాలా? పడిపోయారు గాయస్. ఏ సైట్ రా. చూసారా ఎంత బాగుందంటే, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకు మాత్రం ఇప్పుడే ఇందులో స్విమ్ చేయాలనిపిస్తుంది. బట్ ఏంటంటే మనకి స్విమ్ చేయడం రాదు కాబట్టి రేపు చేయలేం. ఇంకా అప్పుడే ఎరగొట్టేసారు. ఏదో వచ్చినా ఎరగొట్టడంలో నెంబర్ 1 కదా. సో డాన్ బాస్కో స్కూల్ స్విమ్మింగ్ పూల్ అనమాట. స్కూల్ కూడా చాలా బాగుంది చూడండి. డబ్బులు ఉంటే మాత్రం ఇక్కడ జాయిన్ చేసుకోవచ్చు గాయస్ స్కూల్. కాకపోతే ఏంటంటే చాలా దూరం అయిపోతుంది, కొంచెం పక్కన ఫ్యాక్టరీ కూడా ఉంది. సో అదనమాట ప్రాబ్లం. మొత్తం చూడండి ఎంత పెద్ద ప్లేస్ అంటే, సరే ఎంత ఖాళీ ప్లేస్. మొత్తం ఇదంతా మరి ఎన్ని ఎకరస్లో కట్టారో కానీ భలే ఉందన్నమాట. ఏ మొహం చూపించు ఒకసారి నాని, ఒకసారి చూడు ఫేస్. మార్నింగ్ వచ్చినప్పుడు
ఎంతో అందంగా చందమామలాగా ఉన్న నా కొడుకు ఇప్పుడు మాత్రం అమ్మ వయసులాగా అయిపోయాడు అనమాట. ఎందుకంటే తెలుసు కదా ఎందుకు అయిపోయాడు. అమ్మ బాబోయ్, వాట్ ఏ బ్యూటిఫుల్. అయిపోయిందనమాట కరాటే క్లాస్. మా ఓడికి ఎల్లో బెల్ట్ కూడా వచ్చేసింది. వాడు ఫస్ట్ వచ్చాడు గాయస్. బాయ్ బాయ్. చూడండి స్కూల్స్ మై బా ఫ్లవర్స్ గట్రా నీట్గా పెంచారు గాయస్. ఈ ఫ్లవర్స్ కానీ మా ఇంటికాడ ఉండుంటే పాటకి ఈ ఫ్లవర్స్ చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి అనమాట. ఏంటో డిఫరెంట్ ఫ్లవర్స్. నార్మల్ పార్క్కి వెళ్ళి వెనక్కి ఇచ్చామనుకో మనకి చాలా డబ్బులు అవుతాయి అనమాట. దానికన్నా ఫ్రీగా వచ్చినప్పుడు ఎక్కడం బెస్ట్. మా ఓడి మధ్యలో రా సాయి. వెజ్ 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 తీసుకో తీసుకో తీసుకో. డైది డాన్ బాస్కో స్కూల్ మొత్తం హైవే. స్మైల్ చేయి. కిలోమీటర్ అనమాట మొత్తం స్కూల్స్. అండ్ ఇదే కొంచెం బాగాలేదు గాయస్. లాస్ట్లో చికెన్ బిర్యానీ ఇచ్చారనమాట. వీడు బిర్యానీ తింటూ తింటూ ఆటోలోనే స్లీప్ కూడా వేసేసారు. సో ఈరోజు సండే అయితే ఇలా జరిగిందనమాట గాయస్. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.